రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆర్ కృష్ణయ్య. ఆయన రాజీనామాని ఇటు ఆ రాజ్యసభ చైర్మన్ కూడా ఆమోదించడం జరిగింది. ఎందుకు ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయాల్సి వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన మనతో సార్ చెప్పండి, ఎందుకు మీరు రాజీనామా చేయాల్సి వచ్చింది? అంటే తెలంగాణ లోపల బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. ఇక్కడ బీసీలకు కావాల్సిన డిమాండ్ మీద బలమైన ఉద్యమాన్ని నిర్మించాలని, అందుకు రాజకీయాలు పార్టీల యొక్క బ్యానర్ అడ్డు రాకూడదని, రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలని రాజీనామా చేశారు. చాలా సుదీర్ఘంగా మీరు బీసీల సమస్యల పరిష్కారం కోసం కూడా చాలా పోరాటాలు చేశారు. చివరి నిమిషంలో మీరు వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు. అంటే ఎందుకంటే బీసీలకు సంబంధించి కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం కావాలంటే చట్టసభలో ఒక బీసీ ఉండాలనేది ఉంటుంది. కానీ ఎందుకు మీరు రిజైన్ చేశారు? అంటే చట్టసభల్లో పార్లమెంట్ ఉండి మాట్లాడుతున్నాం, చూసిరు మీరు. అవకాశం వచ్చినప్పుడు కూడా నేను పార్లమెంట్లో మాట్లాడిన ప్రతిదీ బీసీల గురించే మాట్లాడాను. వాళ్ళు టైం ఇవ్వరు. పార్లమెంటు రాజ్యసభలో ఇస్తే కట్ చేస్తారు. ఇవి సమస్య పరిష్కారానికి 0 అవర్ కానీ, క్వశ్చన్ అవర్ కానీ, బడ్జెట్ స్పీచ్ కానీ ఇవన్నీ సరి అయిన తృప్తినివ్వడం. బీసీల గురించి పోరాడాలంటే, విజయం సాధించాలంటే ఒక రాష్ట్రంలో బలమైన బీసీ ఉద్యమం జరగాలి. అప్పుడే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది. హర్యానాలో జార్స్ రిజర్వేషన్ల కోసం హర్యానాను స్తంభింపజేశారు. ఢిల్లీకి నీళ్లు బంద్ చేశారు. రాజస్థాన్లో గుర్జాలు ఆ రోడ్లు దొవ్వారు. బలమైన ఉద్యమం చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి వాళ్ళ డిమాండ్ ఒప్పుకున్నాయి. ఇక్కడ కూడా ఈరోజు స్థానిక సంస్థల మీద జరిగే రిజర్వేషన్ ఉద్యమం మీద విస్తరించింది. విలేజ్ వరకు ఇప్పటికే ఆర్ కృష్ణయ్య దేశవ్యాప్తంగా ఒక బీసీలను ఐక్యం చేసేందుకు ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఎంపీగా ఉన్నప్పుడు ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఆయన పర్యటించారు. అక్కడ బీసీ సంఘాలతో మాట్లాడడం జరిగింది. కానీ ఉన్నపలంగా ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడం వెనక ఒక రాజకీయ కోణం ఉందన్న కూడా ఒక ఆరోపణలు వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే మీ అందరు చూస్తున్నారు. ప్రతి 3 నెలల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం, బహిరంగ సభలు పెడుతున్నాం, మీటింగ్లు పెడుతున్నాం. గత 3-4 మీటింగ్లు నిన్న 80 కుల సంఘాలు, 30 బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలతో మీటింగ్ పెట్టాం. వాళ్ళందరూ కూడా బీసీల డిమాండ్ మీద ఇంకా మరింత ఉద్యమం చేయాలని ఒత్తిడి తెచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమాలు చేయాలని. సాటు మార్కు కొందరు కృష్ణన్న వైఎస్ఆర్సీపీ ఇక్కడ తెలంగాణ ఆడుంది పార్టీ అనేటటువంటి విమర్శనాత్మకమైన చర్చలు స్టార్ట్ అయినాయి. అందుకే నేను ఫేర్గా ఏ పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఎక్కడ కూడా బీసీలకు అనుకూలంగానే పోయాడు. నన్ను ఎప్పుడు కలిసినా పార్టీ పని చేయి అదే అని ఎప్పుడు చెప్పలేదు. కృష్ణయ్య గారు మీరు బీసీల గురించి ఇంకా పోరాడండి ప్రోత్సహించారు. అందుకు ఆయనకు సదా కృతజ్ఞుని. అయితే ఈ ఉద్యమాన్ని ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో బలంగా వచ్చింది. దీన్ని ఇంకా బలోపేతం చేయడానికే ముందుకు తీసుకుపోతున్నాం. అంటే ఇప్పటికే మందకృష్ణ ఎస్సీ వర్గీకి సంబంధించి కూడా చాలా సుదీర్ఘ పోరాటం చేశారు. ఇటీవల బీజేపీ ఎస్సీ వర్గీకి సంబంధించి కూడా ఒక సూత్రప్రాయకంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి మీరు మందకృష్ణ డైరెక్షన్లో వెళ్తున్నారా ఏంటి? అట్లే లేదు. మందకృష్ణ మంచి నాయకుడు. ఆయన ఎప్పుడు డైరెక్షన్ ఎవరికి ఇవ్వడు. పోరాటం చేయమని చెప్తాడు. ఆయన కూడా ఆయన పోరాటం చేసి గొప్ప నాయకుడిని ఎదిగాడు. ఉద్యమాలు చేసి బహిరంగ సభలు పెట్టి జాతికే ఇవన్నీ తెచ్చినాడు మందకృష్ణ. కాబట్టి ఆయన ఏం సలహా ఇవ్వలేదు. కానీ మా ఉద్యమానికి ఆయన మద్దతు కూడా అవసరం. కృష్ణయ్య ఇటు వైసీపీ తరఫున రాజ్యసభకి ఎన్నికయ్యారు. అందుకే రిజైన్ చేసిన తర్వాత బీజేపీలోకి వెళ్ళబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. నిజమేంటి ఇందులో? అంటే చర్చ కాంగ్రెస్లోకి చేస్తారని కొందరు, బీజేపీ అని కొందరు, రకరకాల ఓగారాలు ఉంటాయి. ఒట్టి ఉంటే జరుగుతూనే ఉంటాయి. రాజ్యసభకు రిజైన్ చేయడం వల్ల మీరు జాతీయ స్థాయిలో కూడా కొంత పోరాటం చేసే అవకాశం తగ్గుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ఎంపీగా ఉన్నారు, దేశంలో అన్ని ప్రాంతాలకి వెళ్లే అవకాశం ఉంటుంది కదా. ఏ పార్టీలో ఉండి నేను ఇన్ని హాస్టల్ 6000 హాస్టల్ 2 రాష్ట్రాల్లో 1500 గురుకుల పాఠశాలలు, దేశంలో ముఖ్యమంత్రులు కూడా చేయని పనిని నేను చేశాను. చదువుకోవాలి, పేద కులాలు చదువుకుంటేనే అభివృద్ధి చెందుతారు. కుల గౌరవం పెరుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతుంది, వాళ్ళు పర్మనెంట్గా డెవలప్ అవుతారని చదువు మీదనే దృష్టి పెట్టి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, ఈ స్కీములు దేశంలో ఎక్కడ లేవు. మన రాష్ట్రంలో ఉన్నాయంటే ఏ అధికారం లేకుండానే పోరాడి పెట్టించారు.
1978 లోపలే అసెంబ్లీ మీద దాడి చేసి హాస్టల్ పెట్టించాం. ఇట్లా ప్రతి స్కీమ్. అంటే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కొంత సుపరిచిత పేరున్న ఆర్ కృష్ణయ్య ఇప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఉద్యమానికి నాంది పలుకుతాడు. ఆ బీసీకి సంబంధించి అందరినీ ఐక్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడు అనుకోవచ్చా? తప్పనిసరి. ఎందుకంటే ఈ రాజీనామా కూడా అన్ని రాష్ట్రాలు తిరిగి అక్కడ బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. ఆ ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయాలని ఈ నిర్ణయం. అది ఇప్పటికే బీసీకి సంబంధించి కూడా చాలా కుల సంఘాలు కూడా పోరాటం చేస్తున్నాయి. వారందరినీ ఏకటి మీరు తీసుకొచ్చే ప్రయత్నం ఆర్ కృష్ణయ్య చేయబోతున్నారా? తప్పనిసరి. అది చూశారు కదా నిన్న మొన్న మీటింగ్లల్లో 80 కుల సంఘాలు ముక్త కంఠంతో మీరు పోరాడండి, మేము ఉంటామంటున్నారు. చాలా సంఘాలు కూడా పార్టీ పెట్టాలి, బీసీల పార్టీ అని కూడా డిమాండ్ ఉంది. ప్రస్తుతం రేపటి నుంచి ఆర్ కృష్ణయ్య భవిష్యత్ కార్యాచరణ ఏంటి? 50 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి ఉద్యమ కార్యక్రమాలు బీసీల అభివృద్ధి కోసమే చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే ఉంటుంది. ఆర్ కృష్ణయ్య వెనక ఒక జాతీయ పార్టీ ఉంది. ఆర్ కృష్ణయ్య ఒక జాతీయ పార్టీ నడిపిస్తుంది. ఆయన ఒకవేళ బీజేపీలోకి వెళ్ళకపోతే ఒక పార్టీ కూడా స్థాపిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. నిజమెంత? అంటే ఆర్ కృష్ణయ్యకి ఏ శక్తి ప్రేరేపించదు. ఆర్ కృష్ణయ్య ఎజెండా బీసీల అభివృద్ధి ఎజెండా. బీసీలు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, అధికారంలో వాటా ఉండాలి, బీసీలందరూ డెవలప్ కావాలనేది ఇన్న ఎజెండా. కాబట్టి ఆ ఎజెండా ఖచ్చితంగా అమలు చేసే దిశగానే పోరాటం ఉంటుంది. రేపటి నుంచి మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇదే ఇప్పుడు రేపటి నుంచి కాదు, గతంలో అదే ఉంది, ఇప్పుడు అదే ఉంటుంది. ఓకే, బీసీల రాజ్యాధికార కోసం, రాజ్యాంగంలో వాళ్ళ వాటా కోసం మాత్రమే తాను ఆ రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేశాను. తాను ఏ పార్టీలోకి వెళ్ళడం లేదు. దీనికి సంబంధించి కూడా రేపటి నుంచి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందంటూ కూడా ఆర్ కృష్ణ చెప్తున్నారు. ప్రదీప్తో కలిసి కిరణ్, ఎన్టీవీ, హైదరాబాద్.